హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే గోంగూర శనగల పులుసు కూర తయారు చేసి చూపిస్తానండి. ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్నమాట. మరి అటువంటి ఈ గోంగూర శనగల్లో కూడా పోషకాలు కూడా ఈరోజు మీకు వీడియోలో చెప్తానమాట. కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సులభంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీరు నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. గోంగూరలో కంటికి సంబంధించిన సమస్యలను నివారించే శక్తి ఉంటుందండి. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రుమాటిక్ సమస్య తగ్గుతుందన్నమాట. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకుందామండి. తాలింపు గింజలు ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందామండి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగలు వేసుకుందామండి. ఈ శనగల్లో వైటమిన్ ఏ మరియు వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ యొక్క గొప్ప మూల్యం అండి. సూపర్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. వైటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న 2 గోంగూర కట్టల్ని ఇందులో వేస్తున్నానండి. నేను ఎర్ర గోంగూర కట్టలే తీసుకుంటున్నానండి. కప్పు శనగలకి 2 కప్పుల గోంగూర కట్ట సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడ ఉప్పు. అంతేకాకుండా ఇది బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిని కూడా తగ్గించేస్తుంది. ఉప్పు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆకుకూర మనం ఏదైనా వండుకున్నా సరే ఉప్పు శాతం తక్కువ పడుతుంది. ఒక హాఫ్ గ్లాసు వాటర్ ఇందులో వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం అండి. ఇకపోతే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చూసారండి, ఈ విధంగా కుక్ అయిపోతుంది అనమాట. రుచికి సరిపడు కారం వేసుకుందాం. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేసానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కూర అంతా దగ్గర పడిందాక లో ఫ్లేమ్లో దీన్ని ఉంచేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా కూర మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మన కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా అండి, గోంగూర శనగల కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం. దీని అప్పుడప్పుడు మన ఆహారంలో తీసుకోవడం కూడా చాలా మంచిది. కనీసం వారానికి ఒక 2 టైమ్స్ అన్న తీసుకుంటే చాలా మంచిది అనమాట. మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.